ప్రతి స్టెప్పు ఏంటంటే ప్రపంచంలో ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా ఉంది. ఒకటి తన పౌరుల్ని రక్షించుకునేటట్టు ఉంది, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు జరుగుతుంది, అపోజిషన్ పార్టీలతో ప్రజాస్వామ్యబద్ధం. చాలా లోతైన ప్రొఫౌండ్ ఇష్యూ అండి ఇది. భారతదేశం పాకిస్తాన్ టెర్రరిజాన్ని, ఇది చాలా చిన్న విషయం. ఈరోజు అక్కడ మోడీ చెప్తుంది ఈ భావోద్వేగాలు ఈ సమయం నేను చెప్పకూడదు, ఎందుకంటే అక్కడ మోడీ 6.3 0.2% ఎకనామిక్ గ్రోత్ తగ్గింది. మన శత్రువు ఎవరు? చైనా మన ఎకనామికల్ సూపర్ పవర్గా చూస్తుంది, ఆర్మీడ్ కాదు. ఆర్మీని రక్షించుకుంటేనే ఇది మనం వచ్చే 2 దశాబ్దాలు ఎలా ఉండాలో చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రతిస్పందన నెక్స్ట్ వచ్చే 42 గంటలు 48 గంటల్లో పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి. పాకిస్తాన్ ఆర్మీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ కాదు, కానీ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవుతుంది. అది ఏ విధంగా? అది మనం ఊహించగలగాలి. భారతదేశం ఊహించింది, అమిత్ షా గారు ఊహించారు, అజిత్ దోవల్ గారు ఊహించారు, ప్రధాని ఊహించారు. అదేంటంటే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారు తీవ్రవాదులు, ఇంకా 10-15 మంది కమాండోలు NIA లెవెల్లో కమాండ్ తీసుకుని జమ్మూ అండ్ కాశ్మీర్లో నక్కి ఉన్నారు. భారతదేశం అంతా వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు బాంబు దాడులు, ముంబై తరహా దాడులు మాత్రమే చేయగలగరు, అదే ప్రతిస్పందన ఉంటుంది. దీనికోసం భారత్ సంసిద్ధమైపోయిందండి. ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసి ఉన్నాయి, మాక్ డ్రిల్ అని ఒకవేళ క్యాన్సిల్ అయిన ఎక్కడికక్కడ సంసిద్ధం చేసింది. వాళ్ళు తీరా ఏ ప్రతిస్పందిస్తారంటే ఇది ఒకటే, కంటి తుడుపుగా ప్రతిస్పందన. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిస్పందించలేరు, ఎందుకంటే S-400 సిస్టమ్ ఉంది, ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, రఫేల్ ఫైటర్స్, ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఆన్ ఫీల్డ్ అండి, డిప్లాయిడ్ అనమాట. ఆర్మీ 7 lakhs ఆర్మీ అక్రాస్ ది 3,323 కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ బార్డర్, LOC, AGPL, NJ-9848, ఈవెన్ చియాచిన్, ఎవ్రీథింగ్ అలర్ట్. అరేబియన్ నౌకాదళ దిగ్బంధం అయిపోయింది. అక్కడ FATFలో పెట్టేసాం, యునైటెడ్ నేషన్స్ దగ్గర అక్కడ షంటింగ్ అయిపోతుంది. అమెరికా రెడీ అయిపోయింది. 200 ఎంబసీస్ని మనం ఈరోజు డిప్లాయ్ చేసేసాం. ఎవరి కాళ్ళు బ్రీఫ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ట్రంప్ JD సార్ చెప్పినప్పుడు ఇట్ కెనాట్ యూజ్ ది ట్రంప్ కార్డ్, మేము విక్టిమ్ అని. సో ఎక్కడికక్కడ గత 15 రోజులుగా ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్, ఒక వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఒక రెస్పాన్సిబుల్ UNOలో శాశ్వత సభ్యత్వం కావాలి. ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? ఈరోజు రెస్పాండ్ అయిపోయింది. పాకిస్తాన్ కెనాట్ రెస్పాండ్, బట్ తీవ్రవాద దాడులకు మాత్రం మనం సంసిద్ధమై ఉండాలి. రైట్. రమేష్ గారు, ఇది ఈ MG రావు గారు ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బయట వాళ్ళని ఎవరినన్నా మనం అటాక్ చేయొచ్చు, నిన్న చేసినట్లుగా ఆ రకంగా ఒక అడుగు వేయచ్చు, కానీ ఇంటి దొంగల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి దాడుల కన్నా వాళ్ళు పాల్పడే అవకాశం ఉంటుంది, భారత్లో చాలామంది ఉన్నారు అని. అదేనండి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పెద్దలు JD లక్ష్మీనారాయణ సార్కి తెలుసు. అది ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అనేది ఓన్లీ మెన్ ఇన్ యూనిఫామ్ మాత్రమే చేయటం సాధ్యం కుదరదు. ప్రతి పౌరుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాద జాడలలో అంటే వాటిని కనుక్కోవటంలో సహకరించాలి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి. మనము ఒక భారత పౌరుడిగా మనమేం చేయాలి అంటే మన గేటెడ్ కమ్యూనిటీసు, మన మొహల్లాసు, లేకపోతే మన స్ట్రీట్సు, మన వర్తక వ్యాపార వాణిజ్య సంబంధాలు ఏవైతే చేసుకుంటున్నామో నిత్యకృత్యం ప్రతిరోజు మనము జాగ్రత్తతో ఉండి ఎటువంటి అనుమానాస్పద విషయాలు వచ్చినా లా ఎన్ఫోర్స్మెంట్కి వీ హ్యావ్ టు కోఆపరేట్, కొలాబరేట్, connect with law enforcement agencies, then our strength becomes double and triple in actually countering terrorism. That's what we have to do. అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పౌరుడు, పురుషులు కానీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ, అంటే ముఖ్యంగా యువత అందరూ ఆ యొక్క అవేర్నెస్తో ఉండి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతా, సోషల్ మీడియా మీద తక్కువ మనసు పెట్టి